నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ శర్మ. ఈమె నా ధర్మపత్ని జయప్రద, కుమారుడు దత్త లీలాదిత్య. మేము కర్నూలు నుండి వచ్చాము. నిన్న రాత్రి కాంచీపురంలో ఈ వసతి గృహంలో ధర్మశాల ఆర్ఎస్ఎస్ వారి ధర్మశాలలో మేము నిన్న రాత్రి దిగాము. ఈ రోజంతా కూడా ఇక్కడ దేవస్థానంలో ఉన్నటువంటి దేవాలయాల అన్ని దర్శనాలన్నీ అయిపోయినాయి. ఇక్కడ ధర్మశాలలో స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా ఉండి ఇక్కడ ఒక్క రూపాయి కూడా లేకుండా మంచినీళ్ళు, ఆర్ఓ ప్లాంట్తో సహా మంచినీళ్ళు, అలాగే మీరు అన్నపానీయాలు చేసుకోవాలంటే గ్యాసును, అన్ని పాత్రలు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఎవరైనా కూడా 2-3 రోజుల పాటు ఈ చుట్టుపక్కల అన్ని దేవస్థానాలను చూసుకుంటూ ఉచితంగా ఒక్క రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు. సేవా భావంతో మరి ఈ 7 బాత్రూములు, 7 లెట్రిన్లు, అలాగే ఇక్కడ మంచి రూముల వసతి ఉంది. ఒక్క రూపాయి కూడా లేకుండా ఫ్రీగా అందరికీ కూడా, హిందూ బంధువులందరికీ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఇలాంటి వసతి ఇలాంటి కాంచీపురంలో ఉండడం చాలా అదృష్టం. నిజంగా మన హిందూ బంధువులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎప్పుడైనా కూడా మీరు కాంచీపురానికి వచ్చినట్లయితే లేదా చుట్టూరు ఏ దేవస్థానాలు చూడాలనుకున్నా కూడా, చెన్నై మహానగరంలో మీరు పర్యటించాలనుకున్నా కూడా ఈ ఆర్ఎస్ఎస్ ధర్మశాలను సందర్శించండి. ఇక్కడ సేద తీరండి. 2-3 రోజుల పాటు, 3 రోజుల పాటు ఒక్క రూపాయి కూడా మీ నుంచి తీసుకోరు. ఇక్కడ అలాగే అన్నపానీయాలకు కూడా మీరు చేసుకొని కూడా తినవచ్చు. ఇక్కడ అంత సదుపాయాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ స్వచ్ఛందంగా ఆర్ఎస్ఎస్ సేవాభావంతో ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఈ అడ్రస్ను మీరు సులభంగా కూడా దిగవచ్చు. కాంచీపురంలో వాకబుల్ డిస్టెన్స్. బస్టాండ్ దిగి నేరుగా గుజరాతీ ధర్మశాల దగ్గరికి వచ్చి అక్కడ వినాయకుని దేవాలయం ఉంది. ఆ చిన్న గల్లీలో వినాయకునికి ఎదురుగా ఒక 50 మీటర్ల దూరంలో ఈ వసతి గృహం ఉంది. ఖచ్చితంగా మీరు బ్రహ్మాండంగా పైన మాడి మీద కాషాయ ధ్వజ పతాకం ఎగురుతూ ఉంటుంది. మీరు అదే ఇక్కడ గుర్తు. అలాగే ఈ వసతి గృహానికి ఎదురుగా ఒక గ్రీన్ రేకుల షెడ్ ఉంటుంది, ఖాళీ స్థలం ఉంటుంది. మీరు ఒకవేళ కారు పార్కింగ్, వాహనాలు తెచ్చుకున్నా కూడా పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వినాయక స్వామికి 50 మీటర్ల దూరంలో కాంచీపురంలో ఈ మంచి వసతి గృహం ఇక్కడ ఈ ఆర్ఎస్ఎస్ బంధువులు, మన హిందూ బంధువులు ఏర్పాటు చేసి హిందూ బంధువులందరికీ కూడా ఈ వసతిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. అలాగే ఈ ఆఫీసు అడ్రస్ కూడా ఒకసారి చూడండి. కామరాజన్ వీధి, తాలూకా ఆఫీసు, తర్వాత కాంచీపురము. అలాగే ఇక్కడ మీరు ఈ ఫోన్ నెంబర్ని సంప్రదించవచ్చు. ఇక్కడ వేసినటువంటి ఫోన్ నెంబర్ చూడండి. ఇదో ఈ ఫోన్ నెంబర్ 9047106213. మరొకసారి కూడా వినండి, 9047106213. ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. అలాగే హిందీలో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, తెలుగులో మాట్లాడవచ్చు. మీకు ఏ భాష అయినా పర్వాలేదు. తమిళం అయితే ఇంక వీళ్ళ మాతృభాష. కాబట్టి మీరు తమిళియన్స్ కానీ, కన్నడియన్స్ కానీ, నార్త్ ఇండియన్స్ కానీ, సౌత్ ఇండియన్స్ కానీ ఎవరైనా కూడా ఆర్ఎస్ఎస్ బంధుమిత్రాదులందరూ, మన హిందూ బంధువులంతా కూడా ఈ వసతి గృహాన్ని ఉపయోగించుకోండి. మన హిందూ బంధువులకు సేవా తత్పరంతో ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి మన వాళ్ళు, హిందూ బంధువులు ఈ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా మేము 2 రోజుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా చూడండి, మంచి వసతి ఉన్నటువంటి దేవస్థానానికి దగ్గరగా ఇలాంటి వసతి గృహాలు ఉండడం కాంచీపురంలో పట్టణంలో ఇది ఒక విశేషమైనటువంటిది. మన హిందూ బంధువులందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరమైనది. జై హింద్, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నమస్కారం.